హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్యాన్ కేక్స్ ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా, చాలా ఫ్లఫీగా వస్తాయి. పిల్లలు అడిగినప్పుడు ఈజీగా 5 నిమిషాల్లో చేసి పెట్టొచ్చు. ఎక్కువ ప్రాసెస్ లేకుండా, ఎక్కువ టైం పట్టకుండా ఈజీగా అవుతాయి. ఏ విధంగా చేయాలో చూద్దాం. కావాల్సినవి 2 కోడిగుడ్లు తీసుకున్నానండి. ఒక బౌల్లో 2 కోడిగుడ్లు ఓపెన్ చేసి ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్నాక అవి మొత్తం పూర్తిగా కలపాలి. బాగా కలిసేటట్టు కలపాలండి. మనం కలిపే దాన్ని బట్టే ఫ్లఫీనెస్, టేస్టు బాగా వస్తాయి. ఇప్పుడు బాగా కలిసాక అందులో పావు స్పూను వంట సోడా, 1 స్పూను బేకింగ్ పౌడర్, ఒక చిటికెడు సాల్ట్ వేసి బాగా కలపాలి. ఉండలనేవి లేకుండా మంచిగా కలిపితే బాగా కలుస్తుంది. కలిపాక ఇందులో ఒక బౌల్ నిండా గోధుమ పిండి తీసుకున్నానండి. వెనీలా వేసెస్ 2 డ్రాప్స్ వేసుకోవాలి. గోధుమ పిండి తీసుకున్నానండి 1 కప్పు నిండా. ఇది కూడా బాగా కలపాలి. బబుల్స్ అనే ఉండలు ఏమీ లేకుండా బాగా కలపాలి. ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నానో అదే కప్పుతోటి 1/2 కప్పు పంచదార తీసుకున్నాను. బాగా కలిపాక కొంచెం గట్టిగా అనిపిస్తే పిండి కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం వేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని పిండి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి నెయ్యితో ఫ్రై చేస్తే. గంటతోటి కరెక్ట్గా పోస్తే రౌండ్గా మంచిగా వస్తాయండి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది. చూడండి చక్కగా పొంగి హోల్స్ పడి చక్కగా ఫ్రై అయింది. తిప్పి రెండో వైపు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. చాలా బాగా వచ్చాయండి. చాలా ఫ్లఫీగా, చాలా టేస్టీగా ఉన్నాయి. ఈజీగా చేసి పెట్టొచ్చు పిల్లలు అడిగినప్పుడు. అదేవిధంగా పిండంతా వేయాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా వేసాక కొంచెం తేనె వేసుకొని తింటే చాలా బాగుంటాయి. డైరెక్ట్గా ఆ విధంగా అయినా తినొచ్చు. తేనె కాకపోయినా ఒట్టిగా అయినా తినొచ్చు. చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి.